హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిణి. కంగనా రనౌత్ సీఎం పానీపూరి అమ్ముకోవాలా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతుంది? సీఎం పానీపూరి అమ్ముకునేది ఏంటి? కంగనా రనౌత్ అలా ఎందుకు అన్నారు? ఒకసారి చూద్దాం. కంగనా రనౌత్ ప్రస్తుతం ఆమె మండి నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా ఉన్నారు. ఆమె పరిపాలన ఆల్రెడీ బీజేపీలో స్టార్ట్ అయిపోయింది. గతం నుంచి కూడా అనఫిషియల్గా బీజేపీకి ఆమె ఒక కార్యకర్తగా ఉండి, బీజేపీకి ఒక స్పోక్ పర్సన్గా ఉండి, బీజేపీకి సంబంధించి ఏ విషయమైనా సరే ఎవరైనా మాట్లాడితే ఆమె బయటకు వచ్చేసి ఆమె వ్యాఖ్యానించడము, బీజేపీకి మద్దతుగా మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. ఎవరు ఏంటి ఏ టాపిక్ అని కూడా చూడదామే, ఎవరు దొరికితే వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టడం ఆమె పని. బీజేపీ కేవలం ఆమెను అందుకోసమే ఉపయోగిస్తూ వచ్చారు. మొత్తానికి ఆమె కష్టానికి ఫలితం లభించి ఆమెకి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా రాజకీయాల్లో ఇలాంటి వాటి కోసం ఆశించే కదా ప్రవర్తిస్తారు. సో ఆమెని తను అనుకున్నట్టుగా బీజేపీ నుంచి ఆమె ఒక గట్టి వాయిస్ ఉన్న వ్యక్తిగా ఆమె పనిచేస్తూ వచ్చి చివరికి ఆమె సీట్ సంపాదించుకొని ఆమె గెలవడం కూడా జరిగింది. సో గెలిచిన తర్వాత ఆమె నోటికి ఇంకా అడ్డు ఆపు లేకుండా పోయింది. సో ఇప్పుడు కొన్ని కొత్త వ్యాఖ్యలు చేశారనమాట. ఆ వ్యాఖ్యలు ఏంటి, వాటి వెనక ఆమెకు ఎంత అక్కసు ఉంది అనే విషయం ఒకసారి గమనిద్దాం. కంగనా రనౌత్ ఒక ఫైర్ బ్రాండ్గా మొన్నటిదాకా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు మాత్రం ఆమెని కాస్త కార్నర్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షం గట్టిగా వచ్చిందో ఆమె ఏ విషయాల్లో ఎలా మాట్లాడుతుంది, ఆమె ఉద్దేశం ఏంటి అనేది అందరికీ క్లియర్గా అర్థమవడం మొదలైంది. గతంలో అంటే చెల్లుబాటు అయిపోయింది అనుకోండి, దేశభక్తి అని, హిందుత్వం అని ఆమె ఏది మాట్లాడినా చెల్లుబాటు అయింది. ఇప్పుడు మాత్రం ఆమె ఇలాంటి పదాలు ఉపయోగించి ప్రతిపక్షాలను తిడుతుంటే దొరికిపోతున్నారనమాట. ఎలా దొరికిపోయిందో మనం ఇప్పుడు తేలుద్దాం. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండే ఉన్నారు కదా, ఆయన విషయంలో జ్యోతిర్మఠ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో శంకరాచార్య, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఏక్నాథ్ షిండే ఒక మోసగాడు, ఆయన మోసం చేశాడు, హిందూ మతంలో మోసం చేసిన వాళ్ళని హిందువు అని పిలువబడరు, మోసం చేసిన వాళ్ళని మోసగాడు అంటారు అని చెప్పేసి ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. అది కూడా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు కదా, మాజీ సీఎం, మహారాష్ట్ర మాజీ సీఎం, ఆ ఉద్ధవ్ ఠాక్రేని కలిసి వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాంతో ఇది ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఈ మఠాధిపతి ఈయనేమి రాజకీయవేత్త కాదు, ఈయన కేవలం స్వామీజీ, ఆయన మఠానికి సంబంధించి అలాగే మత ప్రచారానికి సంబంధించిన విషయాలు చూసుకునే వ్యక్తి. కానీ గతం నుంచి కూడా ఈయన ఉద్ధవ్ ఠాక్రేకి కాస్త అనుకూలమైన వ్యక్తి అనమాట. ఆయన విషయాల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి. ఈయన సలహాలు కూడా ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉద్ధవ్ ఠాక్రేని ఆయన కలిశాడు. ఉద్ధవ్ ఠాక్రే ఆయనకి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో లోపల అనేది తెలియదు, కానీ బయటకు వచ్చినాక మాత్రం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉద్ధవ్ ఠాక్రేని ఏక్నాథ్ షిండే మోసం చేశాడు అని. సో ఎందుకు చేశాడు ఏంటనేది గతంలో మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళ పార్టీ శివసేన ఏదైతే ఉందో, శివసేనలో ఒక భాగాన్ని చీల్చేసి ఏక్నాథ్ షిండే తను ఒరిజినల్ శివసేనగా చెప్పుకొని బీజేపీ మద్దతుతోటి ఆయన సీఎం పీఠంలో కూర్చున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే. సో ఇది ఇలా ఉంటే ఈ మోసాన్ని గురించి ఎప్పుడైతే ఈయన వ్యాఖ్యలు చేశాడో వెంటనే ఈమె అందుకున్నారనమాట, కంగనా రనౌత్. ఆమె అందుకుని ఏమన్నారంటే, ఉద్ధవ్ ఠాక్రేని ఆయన మోసం చేయడం కాదు, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలని రాజు పీకు తింటూ ఉంటే దాన్ని దేశద్రోహం అంటారు, రాజద్రోహం. సో ఈ రాజద్రోహం ప్రజలే కాదు, రాజు చేసినా దాన్ని రాజద్రోహం అనొచ్చు. కాబట్టి ఆ రాజు ఇలా ప్రజల్ని పీడించి పీకు తినడాన్ని ఖండిస్తూ అసలు ఈ రాజు ఎవరు అంటే ఉద్ధవ్ ఠాక్రే అనేది ఆమె ఒపీనియన్ అనమాట. సో ఉద్ధవ్ ఠాక్రే రాజు అవడం ఏంటి, ఈమె ఎందుకు ఇలా అన్నారు అనేది గమనిస్తే, గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? నిజానికి ఆయన ఏం చేయలేదు, కానీ ఈవిడ మీద మాత్రమే, ప్రజల మీద ఆయన ఏమి ఇబ్బంది పెట్టింది లేదు. కానీ కంగనా రనౌత్ విషయంలో మాత్రం ఆయన కాస్త కఠినంగా వ్యవహరించాడు. కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా మాట్లాడడం కావచ్చు, బీజేపీ వెనకాల చేస్తున్న రాజకీయాలు, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఈ ఎన్సీపీ, కాంగ్రెస్, అట్లాగే ఈ శివసేన, ఈ మూడు కలిసి కూటమి ద్వారా ఏర్పరిచిన ప్రభుత్వము మహారాష్ట్రలో ఉంది. సో బీజేపీకి తగినన్ని సీట్లున్నా ఏర్పాటు చేయలేకపోయామే అనే బాధ బీజేపీకి ఉందన్నమాట. దానికోసము మహారాష్ట్రలో ఈమెను పావుగా వాడుకున్నారు ఈ కంగనా రనౌత్ని. సో పావుగా వాడుకొని ఆమె చేత అనేక ఆరోపణలు చేయించారు. దాంతో ఉద్ధవ్ ఠాక్రేకి కాస్త మండింది. ఆయన ఏం చేశాడంటే, ఆమె కట్టడాలు, ఆమె బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆమె ఆఫీస్ బిల్డింగ్, ఇది అక్రమంగా కట్టింది అని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆమెకి నోటీసులు ఇవ్వడము, దాన్ని కొంతవరకు రోడ్డు మీదకి ఆక్రమించిన దాన్ని కూల్చేయడం, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు చట్ట ప్రకారం వాళ్ళు చేసినప్పుడు తప్పేముంది? అవును, చట్టాన్ని అతిక్రమించానని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు? ఆయన కక్షపూరితంగా చేసేది కనిపిస్తూ ఉన్నా చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఇక మాట్లాడడానికి కూడా ఏం లేదు కదా. సో ఇక్కడ ఇద్దరు దొందే అనమాట. ఆవిడ రియాక్ట్ అవ్వడము, ఆమెమో చట్టాన్ని అతిక్రమించడం కరెక్ట్, ఈయన మాత్రం అట్లా ఈమెను కూల్చేస్తే ఆమె బిల్డింగ్ని, ఇది మాత్రం తప్ప. సో ఈ విధంగా ఆమె ఇంకా బలంగా తయారైపోయారనమాట తన స్టాండ్ విషయంలో. బీజేపీకి మరింత బలమైన కార్యకర్తగా మారి ఆ ఉద్ధవ్ ఠాక్రే
మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. మొత్తానికి ఆమె ఎంపీగా అయిన తర్వాత ఇప్పుడు ఆ కక్షని ఏ విధంగా బయట పెట్టుకోవాలి, ఏ విధంగా ఆయన మీద అక్కసు వెళ్ళగక్కాలి అనేది ఆలోచించుకొని చేస్తున్న పని అనమాట ఇది. సో ఈ విధంగా ఆమె అక్కసు వెళ్ళగక్కారు. ఈ శంకరాచార్య ఎవరైతే ఉన్నారో స్వామీజీ, ఈ స్వామీజీ అసలు స్వామీజీయే కాదు, ఈయన హిందుత్వాన్ని అవమానిస్తున్నాడు అని చెప్పేసి మేము కొత్తగా పాట పాడడం మొదలెట్టారు. ఇది వీళ్ళ ఒక ఫ్యామిలీ సాంగ్ లాగా ఉందన్నమాట. పాత సినిమాలో ఒక ఫ్యామిలీ సాంగ్ పాడతారు చూడండి అందరూ కూడా, ఆ విధంగా హిందుత్వాన్ని అవమానించడం అనేది ఈ బీజేపీ వాళ్ళకి ఒక పార్టీ సాంగ్ అనుకుంటా. ఎవరైనా ఏదైనా రాజకీయ విమర్శ చేస్తే అక్కడ ఏమీ లేకపోయినా సరే హిందుత్వాన్ని అవమానించాడు అని చెప్పేసి ఒక కొత్త వాదన అందుకుంటారు. గతంలో రాహుల్ గాంధీ మీద కూడా ఇలాగే అన్నారు. మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా, ఆ సమావేశాల్లో ఆయన శివుడి ప్రతిమను చూపించి ఆయన మాట్లాడినందుకు, బీజేపీ వాళ్ళు అసలైన హిందువులు కాదు హింసవాదులు అన్నందుకు దాన్ని మొత్తాన్ని ఫ్లేట్ తిరగేసి హిందువుల్ని హింసవాదులు అన్నట్టుగా వాళ్ళ మీడియాలో బీభత్సమైన రచ్చ చేశారు. కొంతమంది ప్రజలు దాన్ని నమ్మిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ విధంగా ఆ ప్లేట్ తిరగడంలో వీళ్ళు మాస్టర్స్ అనమాట. అలాగే ఇక్కడ కూడా తిరగేశారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడింది, ఉద్ధవ్ ఠాక్రే మీద ఆయన సానుభూతి చూపించి ఆయనకు అనుకూలంగా శంకరాచార్య మాట్లాడారు, అది ఓకే. అయితే ఇప్పుడు శంకరాచార్యని తిట్టడం కోసం హిందుత్వాన్ని అవమానించారనే పదం తీసుకురావడం అనేది ఆశ్చర్యంగా ఉంది. దీంతో పాటు ఆమె మరొక వ్యాఖ్య కూడా చేశారు. ఇంత చీప్ రాజకీయానికి సంబంధించి ఆమె మాట్లాడారంటే ఎంత చీప్గా ఉందంటే అది, ఆమె వ్యాఖ్యలు కావచ్చు, ఆమె మాట్లాడిన పద్ధతి కావచ్చు, ఇంత చిల్లర రాజకీయం చేస్తారా అని అనిపించక మానదు. ఏమన్నారంటే, ఈ పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా పార్టీలు చీలాయి కదా, 1970లోను 71లోను కూడా ఇలాగే చీలింది, అలాగే ఇప్పుడు కూడా చీలింది, దీంట్లో తప్పే ఉంది. రాజకీయ నాయకుడు ఈ విధంగా రాజకీయం చేయకపోతే బయట ఉండి పానీపూరి అమ్ముకుంటారా అని వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు గమనిస్తే, మేము ఇలా పార్టీలు చీలుస్తాము, మాకు నచ్చినట్టుగా ఎమ్మెల్యేలను కొంటాము, మాకు నచ్చినట్టుగా గెస్ట్ హౌస్ రాజకీయాలు చేస్తాము, మాకు నచ్చినట్టుగా పార్టీలను ప్రభుత్వాలను కూల్చి మేము రాజకీయం చేసి మేము అధికారం వెలగబెడతాము, ఇదే రాజకీయం అని చెప్పినట్టుగా ఉంది. ఇలాంటి రాజనీతి ఆమె ఏ పుస్తకంలో చదువుకున్నారు, అసలు ఆమె ఏం డిగ్రీలు చేశారో ఎవరికి తెలియదు. ఆమె చదువు కూడా అంతంత మాత్రమే. సో ఇట్లాంటి అజ్ఞానము, చదువు సంధ్య లేని వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా కూర్చోబెడితే వీళ్ళు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. రాజనీతిలో నీతి అన్న పదం ఏంటో తెలుసా? నీతి అంటాం. సో రాజనీతిలో కూడా నీతి ఉంటుంది, నీతితో చేసేదే రాజకీయం. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే, తమకు నచ్చింది చేసి ఏదైనా చేయొచ్చు, ప్రలోభాలకు లోన్పరచొచ్చు, డబ్బులతో ఎమ్మెల్యేలను ఎంపీలని కొనొచ్చు, ఇలాంటివన్నీ నేర్చుకొని దీన్ని రాజకీయం అని పేరు పెట్టి దేశాన్ని ఈ విధంగా సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దిగజారుడు రాజకీయాన్ని ఈమె సమర్థించడం చూస్తుంటే ఈమె మెంటాలిటీ ఏ స్థితిలో ఉందో అర్థమవుతుంది. గత 40-50 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఈవిడ మాట్లాడుతున్నారంటే ఈవిడ ఒక ఫక్తు మోడ్రన్ రాజకీయవేత్త అనాలా, లేకపోతే ఒక విలువలు లేని రాజకీయవేత్త అనాలా, ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి. అయితే ఈ విషయంలో మాత్రం ఉద్ధవ్ ఠాక్రే అంత సాధారణంగా వదిలేసేలాగా లేడు. మళ్ళీ రేపు ఎలక్షన్స్ విషయంలో చాలా గట్టిగానే ఉంటాడని కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కంగనా రనౌత్ మాటలకి ఇప్పుడు బీజేపీ శ్రేణులు మరిన్ని మద్దతు కూడగట్టుకొని హిందుత్వాన్ని శంకరాచార్య అవమానించారు అని చెప్పి కొత్త వాదన తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా ఎందుకు అంటే, మళ్ళీ మహారాష్ట్రలో ఈ రెచ్చగొట్టి ఈ విధానం ఏవైతే ఉందో హిందుత్వానికి సంబంధించి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టాలన్న ప్రోగ్రాం పెట్టుకున్నారనమాట. సో దానికోసం వీళ్ళు ఇదంతా చేస్తూ వస్తున్నారు. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి.